ఎవరన్నా అంటే ఈ 2024 ఎలక్షన్‌లన్నా ఆయన కొంచెం మెజారిటీ అంటే కొన్ని సీట్లు ఎమ్మెల్యే సీట్లు అలానే కొంచెం ఓట్ల పర్సెంటేజ్ కూడా ఎక్కువ ఉండాలి. అప్పుడే అతనికైతే ఈ గ్లాస్ గుర్తయితే పర్మనెంట్ చేస్తారు. ఎందుకంటే ఎమ్మెల్యేలన్నా కనీసం మినిమమ్ ఇంత ఎమ్మెల్యేలన్నా వచ్చుండాలి. ఎందుకంటే లాస్ట్ టైం ఒక ఎమ్మెల్యే వచ్చారు కాబట్టి అది కూడా మళ్ళీ వెళ్ళిపోయారు కాబట్టి గ్లాస్ గుర్తు పర్మనెంట్ కాలేదు. అలానే ఓట్ల పర్సెంటేజ్ కూడా 6% కన్నా లోపే ఉంది కాబట్టి 5.5% ఉంది కాబట్టి అందుకని గ్లాస్ గుర్తు అయితే జనసేనకైతే పర్మనెంట్ చేయలేదు. ఎందుకంటే ఏదైతే ఫ్యాన్ గుర్తు మన వైసీపీకి ఎలా ఫ్యాన్ గుర్తు పర్మనెంట్ ఉండిపోయిందో అలానే సైకిల్ గుర్తు ఎలా పర్మనెంట్ ఉండిపోయిందో అలా గ్లాస్ గుర్తు పర్మనెంట్ కావాలంటే మినిమం ఇంత పర్సెంటేజ్ ఓట్లు అనేది రావాల్సి ఉంటుంది. అందుకనైతే రాలేదు కాబట్టి ప్రస్తుతం అది పబ్లిక్ డొమైన్లో ఉండిపోయింది. అంటే పబ్లిక్లు ఎవరైనా కొత్త పార్టీలు పెట్టుకుంటే ఇండిపెండెంట్లకైనా గ్లాస్ గుర్తు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితి జరగకుండా అయితే కాపాడుకోగలిగారు పవన్ కళ్యాణ్ అయితే. ఇది ఓ పైన జగన్ పైన విజయం అనుకోవచ్చు. ఎందుకంటే జగన్ కావాలనే అది ఒక పార్టీని క్రియేట్ చేసి దానికి గ్లాస్ గుర్తులాగా